హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ A&B వ్లాగ్స్. ఈరోజు అయితే స్పైసీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేశానో చూపించేస్తాను. ముందుగా వంకాయలని నీట్గా వాష్ చేసుకొని ఇలా పుచ్చులు లేకుండా కట్ చేసుకొని పెట్టుకుందాం. అలా అన్ని వంకాయలు కట్ చేసుకున్నాక మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, తగినంత కారం, టేస్ట్ సరిపడా ఉప్పు అండ్ ఫైనల్గా కొంచెం ఆయిల్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేసేద్దాం. సో అలా అన్ని వంకాయలు స్టఫ్ చేసేసాక పొయ్యి మీద ఒక బండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, కారానికి సరిపడ్డ ఒక ఆర్ 2 చిల్లీస్ అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మార్కెట్లో అయితే మనకి చాలా రకాల వంకాయలు దొరుకుతాయి. ఈ పెన్నాడ వంకాయలు అయితే డైరెక్ట్గా స్టఫ్ చేసి వేసుకున్నా సరే బాగానే ఫ్రై అయిపోతాయి అండ్ మగ్గిపోతాయి. కానీ కొంచెం హార్డ్గా ఉన్న బాగా వైలెట్ కలర్లో ఉన్న వంకాయలు అయితే మాత్రం మీరు ముందుగా ఫ్రై చేసుకుని తర్వాత స్టఫ్ చేసుకోవడం బెటర్. లేకపోతే వంకాయ మసాలా వేయకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది అంతా. సో ఇలా వంకాయలన్నీ వేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని మగ్గించుకుందాం. ఇలా మగ్గించుకున్న వంకాయల్లో కొంచెం వాటర్ వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుందాం. నేనైతే జనరల్గా ఇలాగా ఒక విజిల్ వచ్చేలా పెడతాను, సో దట్ ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది అని చెప్పి. ఎవరికన్నా ఏమైనా కారం ఆర్ ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసి కుక్క పెట్టేది. సో ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసి బాగా వాటర్ ఉంది అనిపిస్తే ఒక్కసారి మళ్ళీ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు చేసుకొని ఫైనల్గా కొత్తిమీర టచింగ్ ఇచ్చుకొని వేడివేడి అన్నంలో కూర వేసుకొని తినేయడమే. ముందుగా కొంచెం ఎగురిని అన్నంలో కలుపుకొని వంకాయని తీసుకొని అన్నంలో పెట్టుకొని తింటే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంది, కరిగిపోతుంది వంకాయ అయితే. సూపర్ ఉంది. సుధాప్రియంగా కొట్టేసావే 100 మార్క్స్. బాగుంది, సూపర్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి తొందరగా. బాయ్.